శ్రీ లక్ష్మీదేవి ఏ యుగంలో ఏ అవతారం ఎత్తిందో తెలుసా? ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఆదిశేషుడిపై హాయిగా సేద తీరుతూ పడుకున్న శ్రీ మహావిష్ణువు పాదాల చెంత ఎప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలు ప్రేమతో సేవ చేసే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో పాటు పలు యుగాల్లో పలు అవతారాలను ఎత్తింది. ఏ యుగంలో అయినా సరే ఆ మహావిష్ణువు భార్యగానే ఉంటూ ఆయనకు సపర్యలు చేసింది. ఇప్పుడు ఆమె ఎత్తిన అవతారాలు ఏంటో మనం తెలుసుకుందాం. విష్ణుదేవేరి అయిన లక్ష్మీదేవి త్రేతాయుగంలో రామాయణంలో శ్రీరామచంద్రుడి భార్య సీతగా అవతారం ఎత్తింది. ద్వాపర యుగంలో మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడి భార్య రుక్మిణీదేవిగా అవతారం ఎత్తింది. ఆ తర్వాత కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతరించింది. ఇలా ఏ యుగంలో అయినా ఆ మహావిష్ణువు భార్యగా భక్తుల కోరికలు తీర్చే దేవతగా ప్రతీతి చెందింది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 2వ శుక్రవారం వరమహాలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మీదేవికి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. దీపావళి పండుగ అప్పుడు కూడా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. శ్రీ అనే పదం సిరి అనే పదానికి సమానం, అనగా సంపద ఐశ్వర్యం ప్రసాదించే దేవత అని లక్ష్మీ దేవత పేరుకు అర్థం. అందుకే మనకు ఏం కావాలన్నా ముందుగా అమ్మవారికి పూజ చేయడం ఆనవాయితీ. పిల్లలు, ధనం, ధాన్యం, ధైర్యం, సంతానం, విద్య, ఐదోతనం ఇలా ఏది కావాలన్నా లక్ష్మీదేవిని పూజిస్తుంటాం.